ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? పక్కా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని జగన్ గారు రావాలనుకుంటున్నారు? జగన్ గారు మగోడు అన్న, మగోడు ఉంటేనే ఎక్కడైనా సరే మగతనంగా ఉంది. జగన్ గారి పరిపాలన మీకు ఏం నచ్చింది అంటారు? అన్ని పరిపాలన నచ్చినాయి అన్న. ఏది తప్పని చెప్పాను ఒక మాట. 3 రాజధానులు ఏమన్నా తప్ప, లేకపోతే పేదవాళ్ళకి 3,000 రూపాయలు పెంచేయడం తప్ప, లేకపోతే పెద్ద వయసు వాళ్ళకి 18,750 రూపాయలు ఇవ్వడం తప్ప, ఇంకా చెప్పుకుంటా వెళ్తే చాలా ఉంది అన్న. ఇంకోటి అంటే జనాలకి ఇవ్వడం తప్ప, జనాలకి డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు కదా. ఆడమ్మ ఎందుకురా నా లేని పేరు మాటను వస్తున్నాయి కానీ వాడెవరో చెప్పడం ఏందన్న. మేము కదా లబ్ధి పొందుతుంది, మాకు కదా ఆనందం కలుగుతుంది. ఓడి పడితే వాడికి వస్తే ఇంకేముంది అన్న. కుక్కలు ఎన్నో మురుగుతూ ఉంటాయి అన్న, తోడేళ్ళ గుంపు అవన్నీ. కానీ ఉండే సింహం జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఒక్కరు ఒక వైపు ఉన్నారు, అటు పక్క చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల అందరూ కలిసి వస్తున్నారు కదా. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గెలుస్తారంటారా? నా తోడేళ్ళ గుంపు అని, ఆ తోడేళ్ళ గుంపు ఎంతమంది అని రాని, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కింగ్ ఆఫ్ కింగ్ ఆయన ఉంటే సార్. ఇప్పుడు అడవి ఉంది కదన్నా, ఆ అడవిలో తోడేళ్ళు, జింకలు అన్నీ కలిసి ఒక చోట ఉంటాయి. కానీ 1 and 1 ఓన్లీ లయన్. ఆ కింగ్ అనేది వచ్చినప్పుడు ఏం చేస్తాయి? ఇవన్నీ పారిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే. ఆయన వచ్చినప్పుడు మూసుకొని, అంటే కింద పైన మొత్తం మూసుకొని ఎట్టి పారిపోవడమే. ఏ జగన్ అన్న 175కి 175 కాబట్టి 150 సీట్లను కొడతాడు. అది మగాడు కాబట్టి, అది మగవాడే ఆయన. ఏ జగన్ అంతకుమించి ఇంకేం చెప్పలేనన్నా నీకు. ఇప్పుడు జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? 5 సంవత్సరాలు బాగానే ఉందంటవా? మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మళ్ళీ జగన్ గారు గెలుస్తారంటవా? అంటే ఇప్పుడు మీకు సంక్షేమ పథకాలు అవన్నీ అందుతున్నాయి అంటవా? ఏమేమి అందినాయి మీకు? పెద్దగా మాట్లాడుకోవచ్చు. అన్నీ అందినాయి అంటావా? అంటే ఇప్పుడు జగన్ ఉచిత పథకాలు ఇచ్చేసి మనుషుల్ని సోబర్పతులు చేస్తున్నారని అంటున్నారు కదా, అంతా బాగానే ఉందంటావా? పూర్తిగా చెప్పండి. అంటే ఇప్పుడు మళ్ళీ జగన్ గారే గెలుస్తారంటావా? అంటే ఇప్పుడు చంద్రబాబు కూడా 6 పథకాలు తీసుకొస్తున్నారు కదా. 6 పథకాలు తీసుకొచ్చి ఈ ఫోటో చల్లారికి ఏముందండి? జోళ్ళు వేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. వీళ్ళు ఏడతా కూర్చోవాలి, బియ్యం అటు పోవాలి, అటు పోవాలి. పుట్టేది మాకు పొద్దున్న వెళ్ళిపోవాలి. నువ్వు పని చేసుకొని నీకు అసలు నేను ఏం చూడాలి. అంటే ఇప్పుడు చంద్ర గారి పరిపాలన బాగాలేదంటారా? మీ జగన్ గారే రావాలనుకుంటున్నారు మళ్ళీ? మళ్ళీ జగన్ గారు వస్తారంట. పేదల అది మీకు మంచి జరిగితే నాకు ఓటేంది అన్నారు కదా, మీకు మంచి జరిగిందమ్మా? పేదల దేవుడైనా జగన్ గారు? అవార్డులో మొత్తం మరి అంజలి గారు, మరి సత్యనారాయణ గారు, వాళ్ళ ముస్తాఫా గారి తరఫున, మేలు గారి తరఫున మొత్తం బాగానే చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మాకు ఏ కార్యకర్తలకు అయితే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఒకటే ఒక విషయం, ఇప్పుడు ఎమ్మెల్యే గారు నూరు ఫాతిమా గారు బాగానే చేస్తున్నారు, ముస్తాఫా గారు ఉన్నారు. ఆమె కంటే ఇంకా మెరుగా ఇది నూరు ఫాతిమా గారు చేస్తారని బాగా చేస్తుంది, ఇంకా చేస్తారని అనుకుంటున్నాం. మాకు మళ్ళీ మా సిద్ధం అనే ప్రోగ్రానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు 170 సీట్లు కొట్టాలని మేము అనుకుంటున్నాం. అదొకటే. ఎమ్మెల్యే గారు ఇది పరిపాలన ఎలా ఉందండి? ఎమ్మెల్యే గారు ముస్తాఫా పరిపాలన నెంబర్ 1. ఇప్పుడు వాళ్ళ కూతురికి ఇచ్చినట్టున్నారు కదా, తను పరిపాలన ఎలా కనిపిస్తుంది? పరిపాలన నెంబర్ 1. పరిపాలన నెంబర్ 1 మేడం గారు, నూరు ఫాతిమా గారు నెంబర్ 1. అంటే తండ్రి దగ్గర కూతురు లాగా పరిపాలన బాగానే చేస్తారు. మళ్ళీ ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో, గుంటూరులో తనే గెలుస్తారు. తూర్పు నియోజకవర్గంలో మైనార్టీ ఫస్ట్ అసెంబ్లీలో వెళ్ళి అడుగుపెట్టేది, ఎంపీ సీటు కొట్టేది మా నూరు ఫాతిమా గారు. ఫాతిమా గారు ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? మాకైతే మటుకు ఒక 30 ఏళ్ళు వస్తుంది. 30 ఏళ్ళ మెజార్టీతో ఫాతిమా గారు, నూరు ఫాతిమా గారు ఎంపీ సీటు మా నూరు ఫాతిమా గారు ఇస్తారని. వాళ్ళ నాన్నగారు ఎందుకు తప్పుకున్నట్టు? నాన్నగారు అంటే వాళ్ళకి కొద్దిగా ఈ
వాళ్ళు బిజినెస్ ఉన్నాయండి. ఆ బిజినెస్ పరంగా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ కూతురికి అప్పచెప్పారు. ఆయన కూడా సహాయం చేస్తారు. మొన్న మాకు మీటింగ్ జరిగింది, ఏది 2వ వార్డు మీటింగ్ జరిగింది ఇంటికాడ. ఆయన ఒకటే చెప్పాడు, మీకు ఎమ్మెల్యేలు 2 ఉన్నారు, నేను తండ్రిగా నేనున్నాను, నా కూతురు ఉంది, 2 ఉన్నాం. మీకు ఎవరినైనా ఎక్కడైనా సరే ఎమ్మెల్యే ఒక్కడే, మీకు 2 ఉన్నారు, మీ ఇద్దరు ఎవరైనా సరే మీరు అడగొచ్చు అని చెప్పేసి మాకు ఒక మాట ఇచ్చారు. నెక్స్ట్ టైం కూడా తనే గెలుచుకుంటారు. నెక్స్ట్ టైం కూడా నూరు పాత్యం గారు మెజార్టీతో గెలిచింది అసెంబ్లీలో ఎంపీగా. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది? బాగానే ఉంది. బాగానే అనిపించింది. సంక్షేమ పథకాలు ఇవన్నీ అందుతున్నాయి అంటారు. పథకాలు ఉంది, మిషన్ వచ్చేది ఇంకా ఉంది. ఇప్పుడు చంద్రబాబు కూడా 6 పథకాలు పెట్టారు కదా. ఏమో ఆయన అప్పుడు అదే కానీ ఇస్తున్నాడు, ఇప్పుడు ఇస్తున్నా పెంచుతున్నాడు. ఈ పథకాలు ఏం లేవు, పథకాలు ఏం రావట్లేదా మీకు? ఇంకేం లేవు, ఒకటే రేషన్ బియ్యం. రేషన్ బియ్యం ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఇంటికి వెళ్తున్నారు, ఇంటికి వెళ్తున్నారు. మీరు ఊరికి అయితే వేస్తారు ఓటు నెక్స్ట్? అప్పుడు సంగతి అప్పుడు చూద్దామండి. ఇప్పుడు అంటే మనసులో అనుకుంటారు అనుకోలేము, అదే వెళ్ళిపోయిద్దు మారుద్దు. మరి పింఛన్ పొద్దున్న ఎత్తున్నారు వాలంటీర్ వాళ్ళు, బాగుందంట వాలంటీర్ వ్యవస్థ. మరి ఇంటికి వచ్చే పింఛన్ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళకి ఓటు వేస్తానంటావా, లేకపోతే పంచాయతీ? అప్పుడు వాడండి చదువుతాం, ఎప్పుడు చెప్పేది అప్పుడు చదువుతాం. ఓకే ఓకే సరే.